శ్రీమాత్రే నమః. తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనంతో పాటు దగ్గరకు ఉన్న జపాలి హనుమాన్ టెంపుల్ కూడా వెళ్తూ ఉంటారు. ఒక్కసారి వెళ్ళి చూసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన ప్రతిసారి వెళ్ళాలనుకునే ప్రదేశమే ఈ జపాలి హనుమాన్ టెంపుల్. ఎందుకనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. తిరుమలలో స్వామివారి ఎంత ఫేమస్, జపాలి హనుమాన్ టెంపుల్ కూడా అంతే ఫేమస్. జపాలి మహర్షి కోరిక మేరకే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచారని ఇక్కడ స్థల పురాణం మనకి తెలియజేస్తుంది. స్వామివారి దేవాలయంకి చేరుకోవాలన్నా కూడా 2 కిలోమీటర్ల పాటు నడవాల్సి ఉంటుంది. కొంతమంది బైక్ మీద వస్తూ ఉంటారు. కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది ఈ మార్గం అనేది. స్కంద పురాణంలోనూ అలాగే వెంకటాచల మహత్యంలో కూడా ఈ దేవాలయంకి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఉన్నాయి. జపాలి మహర్షి తపస్సు చేయడం వల్లే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారని చెప్పి ఇక్కడ స్థల పురాణం మనకి తెలియజేస్తుంది. ఈ దేవాలయం ఎదురుగా తూర్పు దిక్కున సీతతీర్థము, అలాగే పడమర దిక్కున రామతీర్థాలు ఉంటాయి. స్వామివారు రావణ సంహారం చేసిన తరువాత ఇక్కడ విడిది చేసినప్పుడు ఇక్కడ స్నానమాచరించారని ఇక్కడ ఒక కథనం నడుస్తుంది. అలాగే స్వామివారి శిరస్సు పైన శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు కూడా కొలువై ఉంటాయి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి వాగ్దోషాలు అలాగే గ్రహపీడలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇప్పటి వరకు మీలో ఎంతమంది స్వామివారి దర్శనం చేసుకున్నారని నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దర్శనం చేసుకొని వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారు అలాగే చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది.